దాదాపుగా వందల వీడియో టేపులు, వీళ్ళ మాన ప్రాణాలతో చెలగాటమాడిన వందల వీడియో టేపులు కూడా పట్టుబడిన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉంటే, అన్ని పేపర్లు, అన్ని టీవీ ఛానళ్ళు అసెంబ్లీ స్టార్ట్ కాకముందు 4-5 రోజుల కిందట జరిగిన ఈ ఘటనను అన్ని పేపర్లు, అన్ని టీవీ ఛానళ్ళే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశమై, ఇంత హేయమైన కార్యక్రమం జరుగుతూ ఉందా, దీన్ని ఎటువంటి పరిస్థితిలో కూడా దీన్ని ప్రతిఘటించాలి అని చెప్పి ప్రతి పౌరుడు అనుకుంటా ఉన్న సమయంలో అసెంబ్లీ ఇది జరిగిన 4-5 రోజులకు జరుగుతూ ఉండగానే ఘటనలో జరుగుతూ ఉన్న రకరకాల కథనాలు వెలుగులోకి వస్తూ ఉండగానే అసెంబ్లీ స్టార్ట్ అయింది. ఆ అసెంబ్లీ స్టార్ట్ కావడం కూడా నిజంగా ఎంత అన్యాయం అంటే, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ పార్లమెంట్ 30 రోజులు జరుపుతూ ఉన్నారు. 30 రోజులు జరిపితే రకరకాల ఇష్యూస్ మీద కూడా చర్చ జరగని పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే అసెంబ్లీ జరిపేది కేవలం 5 రోజులు, 5 రోజులు, అది కూడా పొద్దున 9కి మొదలవుతుందట, మధ్యాహ్నం 2 గంటలకల్లా ఆపేసేయాలట. నిజంగా 5 రోజులు జరిపి అది కూడా 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా అసెంబ్లీ జరిపేసి చేతులు దులుపుకునే కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంటే, గట్టిగా ప్రభుత్వాన్ని ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి గట్టిగా ప్రభుత్వాన్ని, స్పీకర్ గారిని, అందరినీ కూడా ప్రతి సందర్భంలోనూ 5 రోజులు జరపడం ఏంటండి, అసలు మరీ అన్యాయంగా కనీసం 15 రోజులు జరపండి కనీసం అని చెప్పి ఇట్లా బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటే, అయినా కూడా వాళ్ళు జరపని పరిస్థితులే కనిపిస్తూ ఉంటే, నిజంగా అసెంబ్లీకి అసలు వాల్యూ ఉందా అని అడుగుతా ఉన్నా. ఇదే అసెంబ్లీలో మనం జరిగిన తీరును చూసాం. ఏ రకంగా 5 రోజులు అసెంబ్లీ పెట్టడం, ఏ టాపిక్ చర్చ, ఏ ప్రజలకు సంబంధించిన ఏ సమస్య కూడా చర్చనీయాంశం కాకూడదు అన్న దృక్పథంతోనే సాగింది ఈ కార్యక్రమం అంతా కూడా, ఈ సభా కార్యక్రమం అంతా కూడా. ఇందులో సభ మొదలైన వెంటనే ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కింద రాష్ట్రాన్ని కుదిపేసిన కీచకుల సామ్రాజ్యంగా చలామణి అవుతా ఉన్న సెక్స్ ర్యాకెట్ విజయవాడలో జరిగిన సంఘటన మీద అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి అసెంబ్లీలో గట్టిగా వీళ్ళను నిలదీసే కార్యక్రమం చేస్తే, అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే, ఏ రకంగా వీళ్ళు దీన్ని ఒక తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో ఎలా తీసుకొని పోయారు, ఈ సభను ఎలా దుర్వినియోగం చేశారన్నది ఒకసారి గమనిస్తే, మొట్టమొదటి రోజు ఈ కార్యక్రమాన్ని మేము చేసేటప్పుడు, అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి చేసేటప్పుడు, దానికి బిల్డప్గా కరెక్ట్గా 2-3 రోజుల కిందటి నుంచి రాష్ట్ర వ్యాప్త దాడులు చేశారు. విజయవాడలో జరిగిన ఒక సెక్స్ ర్యాకెట్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆశీస్సులతో డైరెక్ట్గా డీజీ ఇంటెలిజెన్స్తో నిందితుడు ఉన్న ఫోటోతో సహా, అదే నిందితుడు ముఖ్యమంత్రితో కలిసి ఉన్న ఫోటోలతో సహా డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఆశీస్సులతో జరుగుతూ ఉన్న ఘటనలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా దీంట్లో ఉన్నారు, ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న పరిస్థితుల్లో దీన్ని గత అసెంబ్లీ స్టార్ట్ కాకముందు 2 రోజుల ముందు రాష్ట్ర వ్యాప్త సాధారణ వడ్డీ వ్యాపారం కింద చిత్రీకరణ చేసే కార్యక్రమంతో మొదలైంది. ఇది జరిగింది విజయవాడలో, జరిగింది సెక్స్ ర్యాకెట్, ఇన్వాల్వ్ అయి ఉండేవాళ్ళు ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పోలీసు అధికారులు ఇన్వాల్వ్ ఉన్నారు. రేట్లు జరిగేది రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారస్తుల మీద. కేవలం దీన్ని డైల్యూట్ చేసేందుకు, ఇది ఒక వడ్డీ వ్యాపారం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న వడ్డీ వ్యాపారం కింద చూపించేందుకు, డైల్యూట్ చేసేదానికి కష్టపడ్డారు. ఆ రేట్లు జరిగేది కూడా మిగిలిన పార్టీ వాళ్ళ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద, కమ్యూనిస్టుల మీద, కాంగ్రెస్ వాళ్ళ మీద, చివరికి లోక్సత్తా వాళ్ళని కూడా వదిలిపెట్టల. వాళ్ళను మాత్రమే పిన్ పాయింట్ చేసి వాళ్ళ మీద మాత్రమే రేట్లు చేసి, ఇదేదో సాదాసీదా వ్యాపారం, దీంట్లో అందరూ ఉన్నారు, ఇదేదో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం అని చెప్పి సెక్స్ ర్యాకెట్లో ఉన్న విజయవాడలో ఉన్న నిందితులను, ఎమ్మెల్యేలను, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే దీంట్లో ముద్దాయిగా ఉన్న పరిస్థితుల్లో తప్పించుకునేందుకు చిత్రీకరణ. తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అయ్యేసరికి మనం అంతా కూడా చూసాం, 2 రోజుల నుంచి ఇది బిల్డప్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు.
బిల్డప్ చేసుకుంటూ వచ్చిన తర్వాత అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి దీని మీద గట్టిగా పడితే అంతవరకు బిజినెస్ ఎజెండా, అంతవరకు అంబేద్కర్ గారు లేరు బిజినెస్ ఎజెండాలో. ఈ టాపిక్ ఎక్కడ డైల్యూట్, ఎక్కడ ఈ టాపిక్లోకి చర్చ జరగకూడదు అని చెప్పి ఇది 17వ తారీఖుకు సంబంధించిన లిస్ట్ ఆఫ్ బిజినెస్. ఎక్కడ కూడా ఈ లిస్ట్ ఆఫ్ బిజినెస్లో అంబేద్కర్ గారి ప్రస్తావన కూడా లేదు. అయినా అంబేద్కర్ గారి టాపిక్ ఫస్ట్ అడ్జర్న్మెంట్కి లేదు. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా సభను వాయిదా వేశారు. అప్పటికి రాలేదు అంబేద్కర్ గారు. రెండో ఫస్ట్ అడ్జర్న్మెంట్ అయిపోయిన తర్వాత వాయిదా వేసిన తర్వాత తిరిగి సభలో కలిసిన తర్వాత రెండోసారి అప్పటికి అంబేద్కర్ గారు వచ్చారు. అంబేద్కర్ గారి మీద చర్చ జరగాలన్నారు. అసలు టాపిక్ రాష్ట్రాన్ని కుదిపేస్తా ఉన్న పేదవాళ్ళు, బీదవాళ్ళు, దళితులు, నిజంగా అంతా అక్కచెల్లెమ్మలు, ఇంతమంది జీవితాలతో కూడా పోలీసులకు లేదు. ఎమ్మెల్యే మీద కేసు పెట్టే పరిస్థితి లేదు. ఎమ్మెల్సీ విషయం, ఇంకొక ఎమ్మెల్సీ సాష్టాంగ నమస్కారం పడుతూ ఉన్న ఫోటో, అదే ఎమ్మెల్సీని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ నామినేషన్ పద్ధతిలో చేశారు. వాళ్ళ అన్న మీద కేసు, చంద్రబాబు వాళ్ళ అన్న నిందితుడు అని చెప్పి కేసు పెట్టారు. అందరికీ తెలిసి విజయవాడలో ఆ కుటుంబం అంతా కూడా వడ్డీలకు డబ్బులు ఇస్తూ ఉంది. అన్న ఉన్నాడు అని అంటే తమ్ముడు కూడా దాంట్లో ఉంటాడు అన్న సంగతి అందరికీ తెలుసు. అయినా ఎమ్మెల్సీ మీద కేసు పెట్టలా. పోనీ అన్న మీద పెట్టిన కేసు ఏదైనా ఏం కేసు పెట్టారు అని అంటే చివరకు పెట్టిన సెక్షన్లు ఎటువంటి అని అంటే ఆ అన్నకు స్టేషన్ బెయిల్ ఇచ్చి తిరిగి పంపిస్తారు పోలీసులు. అంగన్వాడీ కార్మికులు గొడవలు చేసి అంగన్వాడీ కార్మికులు జీతాలు పెంచమని చెప్పి అడిగితే నిర్దాక్షిణ్యంగా కొట్టి రాత్రి 12 దాకా ఆ స్టేషన్లలో పెడతారు. కానీ సెక్స్ ర్యాకెట్ వంటి హేయమైన కార్యక్రమం చేసిన ఎమ్మెల్సీ అన్నకు కేసు సెక్షన్లు ఎటువంటి సెక్షన్లు పెట్టారు అని అంటే కోర్టుకు కూడా పోవాల్సిన పనుల పోలీస్ స్టేషన్లో స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పోలీసులే ఇంటికి పంపించే దారుణమైన సెక్షన్లు పెట్టి స్టేషన్ బెయిల్ ఇస్తే నిజంగా కేసు ఏ రకంగా జరుగుతుందని చెప్పి గట్టిగా ఇవన్నీ కూడా చూపించి ప్రశ్నించాం. ఆ తర్వాత నా టాపిక్ నేను మాట్లాడడం అయిపోకముందే, నేను మాట్లాడేటప్పుడే టాపిక్ డైవర్ట్ చేయడం కోసం విపరీతంగా అడ్డం పడ్డారు. నేను మాట్లాడింది బహుశా అర్ధగంట సేపు మాట్లాడిండేమో. నేను మాట్లాడేటప్పుడు అడ్డు తగిలింది చూస్తే దాదాపుగా కనీసం 3/4 గంట సేపు బహుశా అందరూ అడ్డు తగిలింటారు. అయినప్పటికీ అయిపోయిన వెంటనే సభ అడ్జర్న్ అయిపోయింది. రెండో రోజు మళ్ళీ ఆశగా మళ్ళీ దీని మీద చర్చ జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, ఇంకా ఎక్కువ మందికి మాట్లాడే పరిస్థితి వస్తుంది, అందరూ మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పి అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో మాట్లాడించే అవకాశం లేదు, చర్చ అయిపోయిందట.